మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్కు కంచుకోట. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసింది. కానీ బీజేపీ పార్టీ అధిష్టానం ఏమాత్రం నియోజకవర్గంపై దృష్టి సారించలేకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మండలాల వారీగా బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నాయకత్వ లోపంతో పార్టీ విజయానికి అడ్డుగోడలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ క్యాడర్ ఎంత బలంగా ఉందన్న దానికి తాజా ఫలితాలు స్పష్టమైన సంకేతాలను ఇచ్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, అక్కడ కాషాయ పార్టీ పరిస్థితి ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణలో రాజకీయాల్లో గట్టిగా గుర్తింపు తెచ్చుకున్న జహీరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు బీజేపీ లోపలే నాయకత్వ లోటుగా చర్చనీయాంశమవుతోంది. మండలాల స్థాయిలో శక్తివంతమైన కార్యకర్తలు యువతలో పెరుగుతున్న ఆదరణ ఉన్నా వీటిని సమన్వయపరిచే నాయకత్వం లేకపోవడం పార్టీ ప్రయాణాన్ని వెనక్కి లాగుతోందని అనేక మంది అభిప్రాయపడుతున్నారట. తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా జహీరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు బీజేపీకి కీలకం. కానీ పార్టీపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని ఓటు బ్యాంకుగా మార్చాలంటే స్పష్టమైన, శక్తివంతమైన నాయకత్వం అవసరమని కార్యకర్తల మనసులోని మాట. ఇప్పటికే స్థానికంగా బీజేపీకి మద్దతు పెరుగుతుండడం, మిగతా పార్టీల బలహీనత ఇవన్నీ కలిసి బీజేపీకి విజయ మార్గాన్ని సుగమం చేస్తున్నప్పటికీ నాయకుడు లేని పరిస్థితుల్లో అర్జునుడి విల్లు చేతిలో ఉన్న లక్ష్యం తప్పే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్యాడర్ ఉన్నా కోఆర్డినేషన్ లేదు, ప్రభావం ఉన్నా పథకం లేదు, ప్రజల్లో విశ్వాసం ఉన్నా దాన్ని ఓటుగా మలిచే నాయకత్వం లేదు. ఇదే అంశంపై బీజేపీ అభిమానులు పార్టీ అధిష్టానాన్ని ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గం బీజేపీ క్యాడర్ ఇక 2023 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున దామోదర రామచందర్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయన స్వయాన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తమ్ముడు కావడం విశేషం. అయితే రామచందర్ ఓడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు అసలు ఉన్నాడా లేదా అని కూడా బీజేపీ కార్యకర్తలు డైలమాలో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి జహీరాబాద్కి ఏవైనా ప్రోగ్రామ్స్ ఉంటే, పెళ్లి పేరంటాలు ఉంటేనే జహీరాబాద్కు వస్తారు తప్ప క్యాడర్ను పట్టించుకోవడం మానేశారు. అదేవిధంగా మాజీ ఎంపీ దివంగత కాంగ్రెస్ నేత బాగారెడ్డి తనయుడు జైపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో ఎంపీ సీటు ఆశించారు. వారికి పార్టీ తరపున సీటు అధిష్టానం కేటాయించకపోవడంతో అప్పటి నుండి వారు నామమాత్రంగా కూడా రావడం జరుగుతోంది. జైపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నారా లేరా అనే డైలమాలో కార్యకర్తలు ఉన్నారని టాక్ నడుస్తోంది. జహీరాబాద్ నియోజకవర్గానికి ఒక స్పష్టమైన నాయకుడిని నియమిస్తే, ప్రజల్లో విశ్వసనీయత ఉన్న నాయకత్వం ఉంటే మున్సిపల్ చైర్మన్ సీటు బీజేపీ ఖాతాలో పడడం ఖాయమంటున్నారు పార్టీ అభిమానులు. పార్టీలో నాయకత్వ ఖాళీ, కార్యకర్తల్లో నలిగిన భావాలు, అలానే బీజేపీకి అందుతున్న అవకాశాలను పరిపూర్ణంగా వినియోగించుకోవాలంటే బీజేపీ అధిష్టానం తక్షణం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది స్పష్టమవుతోంది. జహీరాబాద్ రాజకీయ గమనాన్ని ఇది ఎంతలా ప్రభావితం చేస్తుందో, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, జహీరాబాద్ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేసే విధంగా అధిష్టానం ప్రత్యేక దృష్టి సారిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.